అందరికీ తెలుసు ఆయన కబ్జాలు. కాబట్టి ఇలాంటి తమ్మి అంజాద్ బాషాకు డిపార్ట్ రావు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో దీనికి ప్రజల ఆస్తుల పైన పడినారు. రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ ఆస్తులను కూడా దోచుకుంటే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమము ఇచ్చేసిన మన నాయకులు ప్యాలెట్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ అందరూ కలిసినారు. ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, ఈ రాష్ట్రం మోడీ గారి మెడ వంచి నేను ఇక్కడ వచ్చేసి రాజధాని కట్టాను, పోలవరం కట్టాను. మరి ఇక్కడ చాలామంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఆ వ్యాపారస్తులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పద్మావతి మీరిద్దరు వచ్చి మేడం గట్టిగా చప్పట్లు కొట్టాలి, పాటలు చేస్తున్నారు. ఇప్పుడు రవీంద్ర గారికి కూడా నరసింహ, సిద్ధు, హరి అందరూ, సన్నీ, వెంకటరమణ, రాము, నాగార్జున అమ్మ వేదిక మీదకి రావాలమ్మా. రజనీ గారు రావాలి. లక్ష్మీదేవి, కిషోర్, రోహిత్, సాయి కుమార్, సాయి గణేష్, పవన్, వెంకట సుబ్బయ్య, గోపి, రెడ్డి గారు, శంకర శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషదాయకం. అందరికీ గట్టిగా మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టాలమ్మా. సన్నీ, సునీల్, అనిల్, వెంకట్, కన్నా, ఏసన్న, జియో, లిన్ని, చాలా మంది. చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉందనే దానికి కడప ముఖ్యమంత్రి గారు కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం, కడప నగరంలో, కడప ఉమ్మడి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నాయకులందరూ నిదర్శనం. వైకాపా ఖాళీ అయిపోతూ ఉంది. తిరుపతి వాళ్ళను ఒంగోలు, ఒంగోలు వాళ్ళను విజయవాడ, విజయవాడ వాళ్ళను రాజమండ్రి, రాజమండ్రి వాళ్ళను శ్రీకాకుళం, ఇంకా ఎవరైనా అభ్యర్థులు దొరక్కపోతే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితికి వచ్చినాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా హిందూపూర్ పార్లమెంటుకు పక్క రాష్ట్రం నుంచి కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఆయనకి ఎక్కడ అభ్యర్థులు దొరకడంలే. ఆయన అభ్యర్థులందరూ కూడా అన్పాపులర్ అయ్యారంట. ఒక్క ముఖ్యమంత్రి గారే చాలా పాపులర్గా ఉన్నారంట. కానీ ప్రజలు మాత్రం ఆయన్ను మార్చేదానికి ఈరోజు సిద్ధమైపోయినారు. ఈ ముఖ్యమంత్రి గారిని మార్చాలి అని. తిరుపతి చెత్త ఒంగోలు, ఒంగోలు చెత్త విజయవాడకు పోతే అది చెత్త కాకుండా ఏమైనా బంగారం అయిపోతుందో ఏమో అర్థం కావడంలే. ఈ ముఖ్యమంత్రి గారు అభ్యర్థుల మార్పిడి మీద ఏదో ఒక ప్రయోగం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలా, డబ్బుతో, అధికార మదంతో అనుకుంటా ఉన్నాడు. ఇది అసాధ్యం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కడప నగరంలో కత్తి రవీంద్ర, అట్లాగే వెంకటరమణయ్య, వారి అనుచరులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, శాంతి భద్రతలు బాగుంటాయి, అభివృద్ధి బాగుంటుందనే ఒక నమ్మకం, విశ్వాసంతో పార్టీలో చేరారు. వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, దీంట్లో ఎటువంటి అనుమానము లేదు. కడపలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. ఇప్పుడు నేను ఈరోజు 4వ డివిజన్ మా స్నేహితుడు రవీంద్ర, నేను ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుండి ప్రతి ఒక్కటి మాకు ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరిని చేర్పించండి అని మన మాధవయ్య అయితేనేమి, మన శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి చెప్పడంతో మాకు ధైర్యం వచ్చి ఈరోజు మేము ముందుకొచ్చి అందరినీ పిలిపించి 300 సభ్యులను, ఈరోజు 300 కుటుంబాలను తెలుగుదేశంలో చేర్చడం జరిగినది. అట్లాగనే ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మన రాక్షస పాలన పోయి మన నిజాయితీ పాలన రావాలని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఆయన ఆధ్వర్యంలో మన మాధవ్ గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.